మీ లైఫ్‌లో ఏదో మంచి విషయం జరిగిందనుకోండి. మిమ్మల్ని ఎవరో మెచ్చుకున్నారు. లేదా మీకు ప్రమోషన్ వచ్చింది. సంతోషంతో ఆ ఎక్సైట్‌మెంట్‌ని మీ ఫ్రెండ్‌తో షేర్ చేసుకుంటారు. వెంటనే ఆ ఫ్రెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఓహ్! గ్రేట్. ఇది ఎక్స్‌పెక్ట్ చేసిందేలే. అంతకంటే సీనియర్‌లు అక్కడ లేరు గదా! ఎనీహౌ కంగ్రాచ్యులేషన్స్. ఇలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్. మెచ్చుకున్నట్టే ఉంటుంది. అందులో ఇన్సల్ట్ మిక్స్ అయ్యి ఉంటుంది. అలాగే మీరేదన్నా సాధించారు, సక్సెస్ అయ్యారనుకోండి, పూర్తిగా మీ సక్సెస్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వెంటనే ఏదో ఒకటి నెగెటివ్ జోడిస్తారనమాట. అంటే అంతకుముందు లైఫ్‌లో మీరేదైనా ఫెయిల్యూర్స్ ఉంటే వాటిని గుర్తు చేస్తారు. లేకపోతే వాళ్ళ లైఫ్‌లో జరిగిన అంతకంటే గొప్ప విషయం గురించి చెప్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే మనం ఇది గమనించేంతగా ఉండదు. మనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా, మనల్ని మెచ్చుకున్నట్టుగానే ఉంటుంది. కానీ వాళ్ళు లోపల మనల్ని పూర్తిగా స్నేహితుల్లాగానో, సన్నిహితుల్లాగానో యాక్సెప్ట్ చేయరు. వాళ్ళెప్పుడు మనల్ని కాంపిటీటర్ లాగానే చూస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ, మీ కాన్ఫిడెన్స్‌ని తగ్గించాలని చూస్తూ ఉంటారు. మీకు గిల్టీ ఫీలింగ్ కలిగించేలాగా మాట్లాడుతుంటారు. ఇలాంటి బిహేవియర్‌ని సైకాలజిస్ట్‌లు పాసివ్ ఇన్వాలిడేషన్ అంటారు. దగ్గర వాళ్ళలో అంటే లైఫ్ పార్ట్నర్ లాంటి వాళ్ళలో ఇలాంటి బిహేవియర్ ఉందనుకోండి, ఒక స్లో పాయిజన్ లాగా మీ లైఫ్‌లో పనిచేస్తూ ఉంటుందిది. వాళ్ళిలా బిహేవ్ చేసినప్పుడు మీరు సైలెంట్‌గా పక్కకొచ్చేస్తారు. కావాలని ఇలా చేయట్లేదులే అని మీకు మీరు సర్ది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇదే ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ నడుస్తూ ఉంటే మీరు ఆలోచించాల్సిందే. ఎందుకు నా హ్యాపీ మూమెంట్స్‌ని, నా ప్రౌడ్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారని క్వెషన్ చేసుకోవాలి. ఇది చిన్న విషయం అనుకోడానికి లేదు. రిలేషన్‌లో ఇదొక పెద్ద లోపం. ఎందుకంటే నిజంగా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, నిజంగా ప్రేమించేవాళ్ళు మీ ప్రతి సంతోషాన్ని, మీ ప్రతి సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తారు. జెన్యూన్‌గా సెలబ్రేట్ చేస్తారు. అలా జరగట్లేదు అంటే బీ అలర్ట్. బీ అవేర్. ఈ టాపిక్ నచ్చిందనుకుంటున్నాను. మానవ సంబంధాల్లో ఇలాంటి విష ప్రవర్తనలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బీ బోల్డ్, బీ పాజిటివ్.